ఒక వాళ్ళు ఇస్తే అంతలో పోతుంది కుంటకు కూడా అక్కడ బయటకు వస్తారు కలిసి అది అకామిడేషన్ ఎట్లా తీసుకున్నావు? ఇక్కడ వాళ్ళు కూడా పీకిన వాళ్ళు చూస్తావా పీకిన వాళ్ళు కూడా అక్కడ పీకిన వాళ్ళు ఇక్కడికి ఒక ఎక్స్ట్రా పైప్ వేసి ఒక వాళ్ళు ఇస్తే అయిపోతుంది అర్థమవుతుంది ఆలుగడ్డకి ఆలుగడ్డ పెట్టు ఆలుగడ్డకి ఏమో ఎక్కువ 2 గంటలు టైం తీసుకోండి పెడితే నన్ను అలా బాగా తాగా మళ్ళీ ఇది వస్తుంది అన్న 2 గంటలు దాంట్లో పేరు పెట్టాలి చిన్న అయిపోలే అయిపోయి మళ్ళీ కరెంట్ పడుతుంది అవునా? అరే ఒక 10 నిమిషాలు కేటాయిస్తే అయిపోద్దిగా. చెట్లు వాడిపోతాయి ఎట్లా అరే నిన్న పట్టలేదు నిన్న రాలేదు నిన్న పట్టలేదు ఏలే కొద్దిగా వాటి పేర్లు చెప్తే మనకు థ్రిల్ ఉంటుంది, లేకపోతే అవి ఏందో తెలియదుగా. కొనుక్కోవడానికి అయితే మళ్ళీ రావచ్చు. ఇది కూడా కేటేకేనా? అంటే బయట చిన్న ఇప్పుడు ఏంటి ఇవి? అవి లోంగన్లు అవి ఇవి లోంగన్లా? ఇవేమో మిరాకిల్ మిరాకిల్ అంటే చిన్న ఫ్రూట్ వస్తుంది రెడ్గా ఉంటుంది ఆ పండు తిన్నాక ఒక 1.5 దాకా ఏ తిన్నా స్వీట్గానే ఉంటుంది. అవునా? అబ్బో ఇదే లెమన్ తిన్నా స్వీట్గానే ఉంటుంది. ఊరి దాని పండు ఉందా? టేస్టీ బర్డ్స్ అట్లా మార్చేస్తుంది ఇదంతా లోంగాన్ ఇదేనా? దీని పండు తింటే ఏది తిన్నా తీయగానే ఉంటుందట. మిరాకిల్ దానికే మిరాకిల్ అని పేరు పెట్టినట్టుంది. ఒక టాబ్లెట్ లా ఉంటుంది పైన లేయర్ వస్తుంది ఒకటే ఇక కాదు దాని రోజు కూడా టాబ్లెట్ లానే ఉంది ఇది. అవునుగా సపరేయాలి ఆ రెడ్ తీసేయండి తోలు లోపల వైట్కి వెళ్తుంది పల్పు. ఏది అది మిరాకిల్? ఇక్కడ మన క్యాప్సూల్ లాగానే ఉంది ఇది. అరే ఈ ఫ్రూట్ చూడవైతే మనం అది అది రాదు అది అది చట్నీలోకి వస్తుంది సెమిషేడ్ చట్నీలోకి వస్తుంది. ఉన్నాయా ఇంకా? గింజ చేదు ఉంటుంది నోరంతా. ఉన్నాయా ఇంకా ఫ్రూట్లు దీనికి? అవి అయిపోయింది కాదు అవి గిట్ల మీద అదేలే కానీ ఫోటో నేను అవేంటి అవి బొమ్మలు కొట్టి దీని నాకు ఇచ్చిందేనా? ఇది ఏమో స్వీట్లు ఇవి మొరి పండ్లు తిన్నారా ఆ టైప్. ఇప్పుడు ఇది సపరియాలి అంతేగా? ఇది తెలియదు అది అది మౌంటైన్ ఫ్రూట్స్ అది క్యాన్సర్ ఫ్రూట్ అది. ఏదది? ఇదా? క్యాన్సర్ పేషెంట్ దాన్ని ఇదా ఏమంటారు దీన్ని? మౌంటైన్ ఫ్రూట్స్ మౌంటైన్ ఫ్రూట్స్ స్ప్రే చేసేది మీద. అవునుగా. ఇదేంటిది? మీ అన్న ఉంటే అన్నీ చెప్పట్టుంది కదా, కానీ మరి మీ అన్న మా కోసం వస్తారంటావా? ఇదేందో? పాండా యాపిల్. పాండా యాపిల్. ఏం యాపిల్? పాండా యాపిల్. పాండా యాపిల్. స్వీట్ లెమన్ నిమ్మకాయ లా ఉంటుంది. ఇయేనా స్వీట్ లెమన్ అంటే? కానీ ఒక్క కాయ లేదుగా, టేస్ట్ ఎట్టుందో చూద్దాం. బతికిపోయింది లేక. కెఫేల్ అది. కెఫేల్ ఇక్కడ ఇందాక అన్నావు కెఫేల్ అని. పర్ఫ్యూమ్ ఫ్రూట్ మన దాల్చిన చెక్క పక్కన. దాన్ని పండు తింటే మన స్వెట్ కూడా పర్ఫ్యూమ్ ఫ్లేవర్ తోటి వస్తుంది. అబ్బా మరి ఒక్కటనా లేదనే ఉన్నాయి అవి అంతేలే. ఎంత ఉంటుందో? ఫ్రూట్ క్లాస్ ఎంతలా ఉంటుంది సైజు ఫ్రూట్? మంచి మంచి చెట్లు పెట్టినే మీ అన్న. చెమట కూడా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందట. అంటే ఇక బాడీలో ఫ్లూయిడ్స్ అన్నీ ఆ స్మెల్ అవుతుంది. వీటి ఇంపాక్ట్ మన ఆర్గాన్స్ మీద ఉండదా మరి? ఉంటుంది అన్నట్టు, లేకుంటే ఎట్టుంటుంది? అందుకనే బాడీ అంతా చేంజ్ అవుతుందంటే మెటబాలిజం ఏమైనా చేంజ్ రావాలి కదా. ఇక ఉంచొచ్చా ఇది? నువ్వు ఇందాక ఇచ్చింది. ఇప్పుడు నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ తిని చూడ మరి.
కొద్దిసేపు అయినాక కొద్దిగా ఆగాలి. నిమిషం అయితే కొంచెం అంతా. ఇదేంటిదో అభి అబియు ఇంకా అబియు అనే వస్తుంది. ఇది ఓన్లీ ఆర్నమెంటలా? స్నేక్ ఫ్రూట్ అంటారు. ఇది ఆండ్రోగ్రాఫీసా? తెలియదు నాకు. ఆండ్రోగ్రాఫీసే కావచ్చు. ఇది పాము కాటుకు యూజ్ చేస్తారు. ఇది స్వీట్ లెమన్, అది రెడ్ లెమన్. ఇది ఏది ఇదా? రెడ్ లెమన్, రెడ్ కలర్ ఉంటుంది. హెవీ జ్యూస్ ఉంటుందా? సైజు ఇదా? అది ఇవి అవేంటి? తెలియదు. ఏది మిరాకిల్? అవి చిన్న అంటే నాకు ఇందాక ఇచ్చిన ఫ్రూట్స్ అయినా బాగానే ఉంది. మిరాకిల్. ఇంకా ఏంటి చిన్నవి? మూలై రేగు ఆకుల్లాగానే ఉన్నాయి. ఇది కొద్దిగా చూడడానికి. మ్యాంగోస్ మాత్రం విపరీతమైన వెరైటీస్ ఉన్నాయి. మ్యాంగోస్ విపరీతమైన వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ పెట్టిండు అబ్బాయి. ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే ఈ అబ్బాయికి అన్నీ తెలిసిపోతాయి నాకు తెలిసి. పర్ఫెక్ట్ అవుతాడు ఇక. మిరాకిల్ దాని పేరే మర్చిపోయింది. ఇవి ఏంటి అన్న? ఇవి మౌంటైన్ సోర్స్. ఇవి కూడా ఇదేంటిదో? కేఫెల్ పెద్ద చెట్టు. ఇది ఇదే కాదు స్వెట్ కూడా వచ్చేది. ఇది లోంగా. ఇది ఎల్లో స్ట్రాబెర్రీ గువా. జామా వెరైటీ. లేత వాసన వస్తుంది. ఏంటియో ఇది. ఇవన్నీ సీతాఫలం వెరైటీసా? ఇటు పోయాయి సారు. ఓ సార్ ఎటు పోయినావు? ఈ అబ్బాయి చెప్తుంటే వినకుండా. ఇదేంటి చిన్న? ఇప్పటిదాకా నేను ఒక చెట్టు గురించి చెప్పలేదు. అది అంత వర్త్ కాదని. అంత వర్త్ కాదా? సప్ప ఉంటుంది దాని కాయ. చెప్తారు కదా అది ఆల్ స్పైసెస్ అదేనా? అరే అది ఇంటుంటా కానీ చూడలే. అన్ని స్పైసెస్ టేస్ట్ ఉంటుంది. అది 2 ఆకులు వేసుకుంటే చాలా, అన్ని మసాలాలు వేసుకున్నట్టే. దాని మీనింగ్ అదే వస్తుంది. ఇది చెరుకా? ఇది ఇవి యాపిల్. యాపిల్ స్టాక్ కూడా ఉన్నది మీ దగ్గర. ఏది అవకాడో? ఇవి అవకాడో. గిదేంటిది? గి చెట్టు గిది అవకాడోనే కదా? అదే హెల్తీగా ఉంది చూడడానికి. అవకాడో. ఇది ఈ పక్కది మిల్క్ ఫ్రూట్. అవి ఫ్రూట్స్ ఎట్లున్నాయో చూస్తే బాగుండేది. ఉన్నదా? ఇదంతా అవకాడో. అంటే మీరు కొనుక్కొచ్చిరా లేదా డెవలప్ చేసారా? డెవలప్ చేయలేము, అన్నీ వేయలేము. చాలా బయటకి వస్తుంది. ఇదేనా మిల్క్ ఫ్రూట్? ఇది కూడా బయట నుంచి వచ్చినాయేనా? మిల్క్ ఫ్రూట్ సైంటిఫిక్ నేమ్ ఏందో దీన్ని? అంటే ఈయన కూడా కొన్ని కొనుక్కొస్తాడు అన్నట్టే బయట నుంచి వెళ్ళి.
అంటే ఎట్లా మరి వేరే కంట్రీ నుంచి వాళ్ళు రావాలంటే వీళ్ళకి సోర్స్ ఉంటుంది. సోర్స్ ఎట్లా మరి మధ్యన చాలా రోజులు ఆగుతాయా? అది వాళ్ళకే ఎందుకంటే ఫారెన్ నుంచి వాళ్ళు వచ్చేటి వెంటనే పర్మిట్ ఇయ్యరు, మధ్యన ఆగుతాయి కొన్నాళ్ళు. కనీసం 1 మంత్ అన్నా క్వారంటైన్లో ఆపి ఇస్తారు. మరి ఇది ఏం ప్లాంట్ ఇది? అవకాడో సీడ్లింగ్. సీడ్లింగ్ మీరు డెవలప్ చేస్తారు అన్నట్టు ఇది. సీడ్ అది కాయ తిన్నాక వచ్చింది. ఇవి ఏంటి చిన్నకి చెట్లు ఇవి? అవి వేరే సీడ్స్ వేసినాం. సీడ్లింగ్. ఇది మామూలు ఏం వెరైటీ ఇది? దీన్ని ప్రత్యేకంగా పెంచుతారు? దానికి వెరైటీ ఒక మండకు వెరైటీ ఉంటుంది. ఒక చెట్టు మీద 5 రకాలు కావచ్చు. ఇది జామ కదా ఇది? ఇందాక అన్నాను స్ప్రింగ్. స్ప్రింగ్ అదే జామ అక్కడ చూపించను. ఇది రబ్బర్ లాగానే ఉంది, చాలా థిక్ ఉంది లీఫ్. మ్యాంగో స్టీమ్. మ్యాంగో స్టీమ్. ఏంటి ముళ్ళు ఉన్నాయి. ఇది ఐడియా ఉందా? వాటర్ యాపిలేనా? ఏందో ఆల్రెడీ ఫ్లవరింగ్ వస్తుంది, వెరైటీగా ఉన్నది కదా ఫ్లవర్స్ అన్ని గుత్తులు గుత్తులు వస్తున్నాయి. ఇవి పీనట్ బటర్. పీనట్ బటర్. బటర్. పీనట్ బటర్. పీనట్ అంటే పల్లికాయ. ఆ టేస్ట్ ఉంటుందా అని? కాయ టేస్ట్ ఉంటుంది, పండేమో స్వీట్ ఉంటుంది. ఇది కూడా లేయరింగ్ పెట్టిర్రు. ఇది 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 ఏం ప్లాంట్ అన్నట్టు? ఇది కూడా తెలియదు. ఒకటి చేసి చూపించరాదు? అంటే నువ్వు టైం లేదంటున్నావు కదా, బిజీ ఉన్నా అన్నావు కదా. ఈ వెరైటీ ఉన్నాయి దీని ఆకులు? ఇది బ్లాక్ స్టోన్. అది కాయ నలుపు ఉంటుంది, లోపల నలుపు ఉంటుంది, ఆకు నలుపు ఉంటుంది. కాయ నలిపే ఉంటుందా? వెరైటీని ఏమంటారు ఈ మ్యాంగో వెరైటీ? బ్లాక్ స్టోన్. అది బ్లాక్ స్టోన్ మ్యాంగో అనాలనా ఇది? కానీ ఇది ఒక వెరైటీని, మన ఇండియన్ కానట్టుంది ఇది. ఇండియన్ ఇక్కడ ఏదో వెరైటీగా ఉన్నాయి ఫ్రూట్స్. లెమన్ ఒక రకం పండ్లు ఉన్నాయి కదా, అవి 1-2 దింపి నల్లటి. అవి బాగుండే. బాగుండవా? ఖరాబ్ అవుతుంది. అంతేనా? మరి తినేది కాదా ఇది? తినేదే కానీ తినరు. ఈ సీతాఫలమా ఇది? ఇవి హైబ్రిడ్. సీతాఫలంలో రకాలు ఒక 10-12 రకాలు. 10-12. ఇదేంటి చిన్న? అవకాడో సీడ్లింగ్. అవకాడో సీడ్లింగ్. బ్లూబెర్రీ. ఇవే ఇవి చిన్నవి. ఇవి బ్లూబెర్రీస్. ఇవి అవకాడో. అవకాడోనే. ఇవి కొన్నాయా ఇక? బయటకే వస్తాయి అన్నీ. ఇవన్నీ అవకాడో సీడ్లింగ్స్. ఇదేందో గులాబీ మచ్చలు మచ్చలు ఉంది. మొజాయిక్ రోజ్ అంటారా ఏంది దీన్ని? అంటే మచ్చలు మచ్చలు ఉందంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇది. ఇండియన్ కాదన్నట్టే అర్థమవుతుంది. ఆ కుండీలది ఐడియా ఉందా? అదేం ప్లాంట్? ఇలాచి. అది ఇలాచి పసుపు చెట్టు లాగా ఉంటుంది. ఓ గదా నువ్వు అనేది? నేను గీద అడిగిన. ఇలాచినా ఇది? ఓకే. కింద ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి ఇక మొగ్గలు, బ్రాంచెస్. గీ కుండీలు చిన్నది ఇలాచి.
ఇలాచి చెట్టు చూసినాం మొత్తం మీద. ఇవన్నీ సీతాఫలాలేనా కావు? కెఫేలు చిన్నవి అవి ఇండియన్ వెరైటీ అవకాడో. ఇది ఇలా అన్నీ వేరే కొత్తాయి, కొత్త వెరైటీస్ అన్ని ఫ్రూట్సేనా మరి? అవసరంలా తెలియదు. అవి ఏంటివో కూడా తెలియదు. ఈడ మళ్ళీ వెరైటీస్ ఉన్నాయిగా ఫ్లవర్స్. ఇది గ్రీన్ హౌస్ అన్నట్ట. ఇది గ్రీన్ కలర్ ఉంది కాబట్టి అవతలది షేడ్ నెట్ అనాలి. అది పూలు అయితే ఇవి కూడా వెరైటీగానే ఉన్నాయి. Hi, I am Veerashekar, Assistant Professor of Botany. Today, I am visit this Adya exotic farmhouse. This farmhouse extended into 3 acres land. This farmhouse owner name is Vishnuvardhan Reddy, and a young man. He was developed this farm since last 4 years. Almost 800 varieties of exotic species planted here. These all 800 exotic species brought from different countries. So amusing. Majority of the exotic plant varieties are belongs to orchards. Majority of the almost 200 varieties of mango is there. Avocado varieties are there, and pink and white color water apple varieties are there. 3-4 varieties of banana also. Most of the exotic species, but not desi varieties. But majority of the plant varieties I don't know. Only assistant explained about certain species of exotic. This owner is not available today. Once again I will visit this farm with owner Vishnuvardhan Reddy, because he has more knowledge about these 800 varieties of exotic species. Exotic means not Indian. These are purely foreign varieties. So these are purely foreign related varieties. Therefore, different countries plants fruits are available here. He was selling online through YouTube, Facebook, Insta, but it is not season. Today date is December 30th 2025. Anyhow, congrats to him. He have been developing different varieties, wonder varieties in this restricted greenhouse and shade net area. Congratulate to him. I am very happy to see this Adya exotic farm. It is located at Siddipeta district near Gajwel. It is far from 6 kilometers from Gajwel town. It is Giripalli. The village name is Giripalli. So this plant is all spices plant. So all spices means all spices taste within this plant. So one leaf is enough rather than all type of varieties.
So look, this leaf is too thick. So the venation is also looking as parallel venation. The leaf venation is. Hello. రోజు తప్పించి రోజు వాటర్ వేయాలి నేను. అబ్బా అన్నీ ఏ సమయంలో పడేస్తే బయట పడేసిన ఇంకా బయట పడుతుంది నాకు గుర్తులేదు అసలు. నా దగ్గర ఉంటే అంటే తీసేసిన నాకేమవుతుండే ఏం కట్టినప్పుడు ఈడ ఒక ఫోటో దింపు గా నిలబడతా. నిలబడినా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.